కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వారందరికీ ఫలితం లభిస్తుంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం టీడీపీ క్యాంప్ కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులకు కట్టబెట్టిన పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకార మహోత్సవం జన సముద్రముల సాగింది. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వారందరికీ ఫలితం లభిస్తుందని, పదవులు కాదు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, టీడీపీ పార్టీ అంటేనే ఒక రకమైన క్రమశిక్షణతో నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని, గ్రామస్థాయి నుండి నాయకులైన కార్యకర్తలైన పార్టీకి వ్యతిరేకులుగా పనిచేస్తే సహించేది లేదని, పార్టీకి పనిచేస్తే పార్టీ పదవులు తెచ్చిపెడుతుందని, ఎన్టీఆర్ టైం నుండి క్రమశిక్షణగా పార్టీలో నిలబడడం వల్లే 43 సంవత్సరాలు రాజకీయం చేయగలిగానని, అటువంటి క్రమశిక్షణకు లోబడి ఉండడం వల్లే పార్టీ గెలిచినా ఓడినా ఏదో ఒక పదవిలో పార్టీ నన్ను ముందుకు నడిపిందని, మీ అందరికీ సేవ చేసేందుకే ఉన్నానని, మరో 42 ఏళ్లు మన దివ్యను రాజకీయ నాయకురాలుగా చూడాలని, పంతాలు మాని మీరందరూ కలిసి ఉంటే విజయం మనదేనని అన్నారు. ప్రజా సేవాభావంతో మనస వాచ కర్మేణ 3 సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర 43 సంవత్సరాలు నడుస్తుంది. ఎప్పటికీ కూడా చిన్నపిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ వరకు కూడా జయనం అంటే ఎవరైతే నాకు తెలిసి వచ్చారు. దానికి ఏంటంటే మనం సరైన ముద్ర వేసాం. నా గొప్పతనం కాదు, నా కూడా ఉండేటువంటి మీరందరూ కూడా అంత కష్టపడి పనిచేస్తూ పార్టీకి జ్ఞానవాదం చేశారు కాబట్టి, పార్టీకి సేవ చేశారు కాబట్టి, ఎందుకంటే మన పార్టీకి ఒక చరిత్ర ఉంది. పార్లమెంటులో అధ్యక్షుల కార్యక్రమం పాల్గొనడం వాళ్ళ బాధ్యత, ఎమ్మెల్యే బాధ్యత, మా బాధ్యత కాదు. మనం అంతా కూడా ఫెసిలిటేట్ కార్యక్రమానికి వెళ్ళాం కాబట్టి ఆవిడ ఎమ్మెల్యేగా దాదాపు 15 నెలల పైన అయింది. 15 నెలల పైన ఎమ్మెల్యే గారు క్యాండిడేట్గా చేసినప్పుడు మీరంతా కూడా ఆదరించారు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు అభినందనలు తెలియపరిచారు. తర్వాత అప్పుడు డోర్ టు డోర్ చేయడమే కాకుండా ఇప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం వచ్చినప్పుడు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ ప్రజలతో మమేకం అవ్వాలి. రాజకీయ నాయకులు ఉండేటువంటి ప్రధాన లక్ష్యం అయితే మమేకం అవ్వాలి. ప్రజలకు సేవ చేయాలి. అంతేగాని సేవ చేయకుండా కాబట్టి కొంతమందిని ఇష్టం ఉన్న వాళ్ళని రమ్మన్నాం. పార్టీ కార్యక్రమం అయినప్పుడు కూడా వాళ్ళకి ఎవరైతే మన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని కూడా రమ్మన్నా. వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనకి ఒక అబ్జర్వర్గా కృష్ణ ఎప్పటి నుంచో నాకు పరిచయం. వైజాగ్లో ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజున యువతను తీసుకొచ్చినప్పుడు ఒక విప్లవాత్మక భావాన్ని జరిగినటువంటి వాడు కృష్ణ. అంచేత మనకి అబ్జర్వర్గా ఇంత ముందు వచ్చారు. నేను వైజాగ్ ఉన్నప్పుడు నాకు కలిసినప్పుడు నువ్వు కూడా బాగుంటుంది,